హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన 'సలార్' మూవీ అయితే ఇండియన్ సినిమాలోనే రికార్డ్ లెవెల్‌లో కలెక్షన్స్ అయితే బద్దలు కొట్టేసింది భయ్యా. డే 1 కలెక్షన్స్ ఎంతొచ్చిందంటే 'సలార్' మూవీకి 178.7 క్రోర్స్ అయితే సంపాదించింది భయ్యా. ఇది మన ఇండియన్ సినిమాలోనే టాప్ 3 మూవీ భయ్యా. టాప్ 1లో 'త్రిబుల్ ఆర్' మూవీ 223.5 క్రోర్స్‌తోనైతే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక ఆ తర్వాత మన 'యంగ్ రెబెల్స్' ప్రభాస్ 'బాహుబలి 2' మూవీ అయితే 214.5 క్రోర్స్‌తో అయితే సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి కూడా మన ప్రభాస్‌దే 'సలార్' మూవీ 178.7 క్రోర్స్ అయితే కొట్టేసింది భయ్యా. అలాగే 2023లో అయితే ఇక 'సలార్' మూవీని మించిన రికార్డ్ అయితే ఇప్పటి వరకు పుట్టలేదని చెప్పాలి. 2 రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది భయ్యా. 'ఆదిపురుష్' మూవీ వచ్చేసి 140 క్రోర్స్ అయితే కొట్టేసింది డే 1. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. ఇక ఆ తర్వాత 'లియో' మూవీ 148 క్రోర్స్ అయితే కొట్టేసింది భయ్యా. ఇప్పుడు 'లియో' మూవీ 'ఆదిపురుష్' మూవీ రికార్డ్‌ని బ్రేక్ చేస్తే, ఇప్పుడు 2023లోనే 'ఆదిపురుష్', 'లియో' హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచాయి. ఇవి 2 రికార్డ్స్‌ని అయితే 'సలార్' మూవీ 178.7 క్రోర్స్‌తో అయితే రికార్డు లెవెల్‌లో బద్దలు కొట్టేసాడు భయ్యా మన ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్. కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ అయితే కొంచెం తక్కువగా కలెక్షన్స్ వచ్చాయి 'సలార్' మూవీకి అని అనుకుంటున్నారు. మినిమమ్ 200 ప్లస్ రావాలి కదా అని అనుకుంటున్నారు. దానికి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. సరదా సరదా ఫ్లాప్ సినిమాలకే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 500, 600 కోట్లు కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాకి కారు చిచ్చు అంటుకునే లెవెల్‌లో పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ టాక్ అనేది వచ్చింది. ఇక రికార్డ్స్ అయితే ఏ లెవెల్‌లో ఉంటాయి. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. న్యూ ఇయర్ వరకి 1000 కోట్లు కొట్టుతుంది ఖచ్చితంగా. మినిమమ్ పాజిటివ్ టాక్ చాలు మన ప్రభాస్ అన్నకి. అదైతే వచ్చేసింది కాబట్టి ఇక డే 2 నుంచి రికార్డ్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాయి. ముఖ్యంగా సండే రోజు అయితే బద్దలు కొట్టే రికార్డ్ అయితే పుట్టబోతుంది. ఇక డే 2 రికార్డ్స్, డే 3 రికార్డ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో, అసలు 'సలార్' మూవీ ఓవరాల్‌గా ఎంత కలెక్ట్ చేస్తుందో మీ గెస్ ప్రకారం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.